హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు హన్మకొండ జిల్లాలో సెయింట్ గాబ్రియల్ హై స్కూల్లో హెలికాప్టర్ పెట్టేసి ఉంది. ఈ నుంచి మేడారంకి రోజు ట్రిప్స్ తీసుకెళ్తా వస్తుంది. సో ఇక్కడ మనకు హెలికాప్టర్ సంబంధించిన పర్సన్ ఉన్నారు. సో హాయ్, మే నో యువర్ గుడ్ నేమ్? Yeah, I'm Abhishek and I'm from Tumbi Aviation Private Limited. We are operating this Medharam Jatra helicopter rides and shuttles from Hanamkonda to Medharam and back. Okay, so how many people can sit in the helicopter? 6 people can sit. 6 people comfortably. Yes. Yes, okay. So how many trips you will have daily? We are having 4 trips from here, Hanamkonda to Medharam. Okay. Timings are like 8 a.m. first slot will be there 8:30, then next will be 10:30, then 1:50 and then 3:30 slot is there. So we will take 6 passengers to there. Okay. They will have their darshan and meanwhile we will be having that booking portal at helitaxi.com. Okay. helitaxi.com. Okay. So helitaxi.com bookings are open. So you can visit the website and whichever slot you want, you can check the availability. We have only six seats for each slot. Okay. So 4 slots in a day means 24 seats we have only. Okay. So you can check for the availabilities of seats and you can book from there. ఇది నేను రెండోసారి పోవడము, నాకు ఇష్టమైన సమ్మక్క సారక్కను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ యొక్క హెలికాప్టర్ను పెట్టిన టూరిజం శాఖ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎందుకు నేను పోతున్నా అంటే నాకు ఇష్టమైన వ్యక్తులు ఒక 5 ఉన్నారు. వారు మంచిది రావాలని వాళ్ళకు ఆ దేవుళ్ళు ఆశీస్సులు ఉండాలని మొక్కుతున్నాను. నాకు ఇష్టమైన మెగాస్టార్ గారు వారికి పద్మవిభూషణ్ రావడం వల్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాను. మరియు కొత్త సినిమా విశ్వంబర కూడా 100 days విట్టు కావాలని కోరుకుంటున్నాను. మరి యొక్క ప్రముఖ వ్యక్తి అయినటువంటి నా ఇష్టమైన దైవం పవన్ కళ్యాణ్ గారు ఈసారి ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరియు మా యొక్క పెద్దలు అన్నగారైన బొద్దుసా రవిచంద్ర గారు కూడా రాజ్యసభ టికెట్ వచ్చింది. వారికి కూడా ఆ తల్లుల ఆశీస్సులు కలగాలని, మరియు మా అక్కలైనటువంటి కొండ సురేఖ గారికి మరియు ధనసరి సీతక్క గారికి మంత్రపల్లి రావడం ఆ తల్లుల దేవులతో దర్శించుకుంటూ వెళ్తున్నాను. కాబట్టి అందరికీ అష్టాశలతో సుఖ సంతోషాలతో ఆ తల్లుల దేవులను కలగాలి. ఫస్ట్ ఇప్పుడు సెకండ్ టైం వెళ్తున్నాను అన్నాను కదా, మరి లాస్ట్ టైంకి ఈసారికి ఏమైనా చార్జెస్ ఏమైనా చేంజ్ అయినాయా సార్? పోయినసారి 20,000 ఉండే సార్, ఈసారి ఇంకొక 10,000 ఎక్కువ పెంచారు. కాబట్టి దయచేసి మా యొక్క విన్నపం ఏంటంటే ఈ ఛార్జీలు ఎక్కువ వల్ల చాలామంది రాలేకపోతున్నారు సార్. ఓ 15,000 అటు ఇటు ఉంటే అందరికీ అవైలబుల్గా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ యొక్క రేటు విషయంలో మాత్రం నేను కూడా కొంచెం తక్కువ ఉంటే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్. ఓకే, అంటే మీరు వెళ్ళి తీసుకురావడమేనా, లేకపోతే ఆడ మీరు టైం స్పెండ్ చేసి అంత అప్పటి వరకు ఉంటారా, లేదంటే వెళ్ళి డ్రాప్ చేసి రావడమేనా? అక్కడ వెళ్ళేసి విఐపి దర్శనం ఉంటుంది సార్. వాళ్ళే తీసుకుపోయి విఐపి దర్శనం చేసుకొని ఎమ్మటే వచ్చేసాడు సార్. ఒక 1 hourలో ఈ కార్యక్రమం అంతా అయిపోతుంది సార్. నేను పోయినసారి కూడా 1 hourలో నేను ఆశ్చర్యంగా ఉన్నాయినా ఒక 10 నిమిషాలనే పోతుంది, 10 నిమిషాలనే అవుతుంది. ఒక 10 నిమిషాల అది కలలక ఊహించుకున్నా నేను. కాబట్టి ఈసారి కూడా అదే విధంగా అదే సార్, ఒక 1 hourలో ప్రోగ్రామ్ అంతా అయిపోతుంది. సో ఎంతమంది వెళ్తున్నారు? మీరు ఒక్కరే వెళ్తున్నారు? నేను వరంగల్ నుంచి నేను ఒక్కరిని ఇక్కడైతే ఒక్కనే వెళ్తున్నాను. ఇంతమందికి వేరే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ 6 పోయారు. కాబట్టి నేను ఒక్కనే ఉన్నా. ఇంకేమన్నా ఉంటే వాళ్ళతో కలిసి